ఇక్కడ యాకోబు బావి ఉంది. యాకోబు బావి, యాకోబు ఎక్కడ ఉన్నాడు? మనకి పాత నిబంధన, కొత్త నిబంధనలో యాకోబులు ఉన్నారు. పాత నిబంధనలో యాకోబు ఉన్నాడు. ఈ చెప్పేది పాత నిబంధనలోని యాకోబు అంటే ఇస్సాకు కుమారుడైనటువంటి యాకోబు, అంటే అబ్రహాము మనవడు, అబ్రహాము మనవడైనటువంటి యాకోబు. ఆ యాకోబుకి 12 మంది కుమారులు తెలుసు కదా. ఆ 12 మందిలో 11వ యోసేపుకి స్వాస్థ్యంగా ఇచ్చిన భూమి అది. అక్కడ యాకోబు బావి ఉంది. చూడండి, పాత నిబంధన గ్రంథంలో రాయబడినటువంటి పేర్లు అవే పేర్లతో ఈ రోజుకి పిలువబడుతున్నాయి. కాబట్టి 2 పాత నిబంధనలో జరిగిన సంఘటనలు కొత్త నిబంధనలో కూడా వ్రాయబడ్డాయి. అవి యేసు ప్రభువునే స్వయంగా ప్రస్తావించాడు. పాత నిబంధనకి కొత్త నిబంధనకి లింక్ ఉంది. అక్కడ జరిగిన సంఘటనలు కొత్త నిబంధనలో ప్రస్తావించబడ్డాయి. అన్ని గ్రంథాల్లో కూడా మనం చూస్తాం, అన్ని పుస్తకాల్లో కూడా మనం చూస్తాం. ఇప్పుడు పాత నిబంధన 39 పుస్తకాలు, కొత్త నిబంధన 27 పుస్తకాలు. పాత నిబంధనలో జరిగిన సంఘటనలన్నీ కూడా నూతన నిబంధనలో మనం చాలా వాటిని చూస్తాం. అంటే దేవుడి యొక్క ప్రణాళిక ప్రకారం రాయబడిన, పరిశుద్ధాత్మ శక్తి రాయబడినటువంటి గ్రంథం, జరిగిన సంఘటనలు రాయించినటువంటి పుస్తకం, యథార్థంగా జరిగినటువంటి సంఘటనలు. ఈ రోజు ఆ యాకోబు బావి ఎప్పుడు, యాకోబు పాత నిబంధన కాలంలో యాకోబు బావి యేసు ప్రభువు భూమికి వచ్చినప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది అక్కడ యాకోబు బావి. అదనమాట. అందుకనే చరిత్రలో మీరు గమనించాలి. ఆ యాకోబు బావి దగ్గరికి వెళ్ళాడు యేసు ప్రభువు. ఎందుకని? అది సమరయ ప్రాంతంలో ఉందని, దాన్ని షెకెము అని అంటారు. అప్పుడు పాత నిబంధన కాలంలో షెకెము అని అర్థండి, యేసు ప్రభు కాలంలో సమరయ ప్రాంతం అని అర్థండి. అక్కడే యేసేపుని కూడా సమాధి చేసిన ప్లేస్ కూడా అదే. యేసేపుని ఐగుప్తు నుంచి తీసుకొచ్చారు కదా వాళ్ళ తమ్ముళ్ళు, ఆ ఎముకలు పట్టుకొచ్చారు కదా, ఆయన అక్కడే సరిపెట్టుకోవాలి. ఆ ఎముకలు తీసుకొచ్చి ఇక్కడ పాతి పెట్టారు. అక్కడ అంటే ఆయన స్వాస్థ్యము, ఆ భూమి యేసేపు స్వాస్థ్యం. మరి యేసు ప్రభు అక్కడికి వెళ్ళారు.